హలో మై డియర్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్‌వీఎస్ రోస్ మిల్క్. అవునండి. ఇది ఎస్‌వీఎస్ రోస్ మిల్క్ అడ్డా అనమాట. ఇక్కడ సీజన్‌తో ఏం పని లేదండి అసలు. సీజన్‌తో పని లేకుండా పబ్లిక్ ఉంటారిక్కడ. జనరల్‌గా సమ్మర్ టైమ్‌లో మనం ఎక్కువ శాతము కూల్‌గా ఉన్న డ్రింక్సు తీసుకుంటూ ఉంటాము మనము. అలాగా ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ కూల్‌గా ఉన్నది తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బట్ సీజన్‌తో సంబంధం ఉండదు. అదేనండి ఇక్కడున్న స్పెషల్లు. రోస్ మిల్క్ స్పెషల్ అనమాట ఇది. జనరల్‌గా గోదావరిలో నేను రోస్ మిల్క్ చాలా ఫేమస్‌గా తాగాను, చూసాను అంతా అయింది. బట్ గోదావరోళ్ళే ఇక్కడ చాలా సంవత్సరాల నుండి దగ్గర ఒక 13 సంవత్సరాల నుండి ఇది పెట్టున్నారు. చిల్లి ముంత మసాలా పక్కనే ఉంటుందనమాట ఇది. నాకైతే చాలా నచ్చేసి సో, వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ వచ్చి నేను తాగుతూ ఉంటాను. చాలామంది సినిమా వాళ్ళు సినిమాకి డిస్కషన్ చేసుకోవడానికి దానికి అంతను డైరెక్షన్ డిపార్ట్‌మెంటోళ్ళు, టెక్నీషియన్స్ అందరిని ఇక్కడ చూస్తూ ఉంటాను నేను. చాలా అంటే చాలా పబ్లిక్‌కి ఫేమస్ అయిన రోస్ మిల్క్ అడ్డా అనమాట ఇది. ఆహ్, విజిట్ చేస్తే మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్‌గా. నేను ఏదన్నా గాని నేను ఫుడ్డీ కాబట్టి నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత నిజంగా చాలా అంటే నాకేదో కొద్దిగా బావుంటది నేను చెప్పనండి. చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటేనే ఎవరికన్నా గాని చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మీకు కూడా ఆ అనుభూతి రావాలి గదా! మీరు కూడా తిన్నప్పుడు, తాగినప్పుడు మీకు కూడా అనిపించాలి గదా! అందుకనేసి ఈ రోస్ మిల్క్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఇక్కడ సేమియా రోస్ మిల్క్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నేనది రెగ్యులర్‌గా తీసుకుంటానిక్కడ. మీరు గూడా ఈ ఓయూ కాలనీ, షేక్‌పేట్ హైదరాబాద్‌లో ఉన్న ఈ అడ్డాకొచ్చి, రోస్ మిల్క్ అడ్డాకొచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు ఎంత డిఫరెంట్‌గా కలుపుతున్నారో చూస్తున్నారుగా. దీంట్లో ఆల్రెడీ లిస్ట్‌లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది. నాకు వాటి పేర్లన్నీ తెలీదు గాబట్టి, తక్కువ వీడియోనే తీశాను కాబట్టి అన్నీ చెప్పలేను కాబట్టి చెప్పలేకపోతున్నాను. అందుకనేసి ఈ తక్కువ దాంట్లోనే నేను చేసిన చిన్న వీడియో చేశానంతే. జస్ట్ దాన్ని బావుంది అని చెప్పడానికి. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను గాబట్టి. చాలా మంచి వచ్చి తీసుకుంటూ ఉన్నారిక్కడ. నిజంగా టేస్టీగా ఉన్న చే అందరికీ నచ్చేస్తుంది కదా! లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం